సిర్పూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ తెలిపారు. ఇక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు నీరాజనం పలుకుతున్నారని, రాబో ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తన ప్రచారాన్ని అయితే ముమ్మరం చేసింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీలతో కూడా ఏదైతే పల్లెల్లో గ్రామాల్లో తిరుగుతూ కూడా ప్రజలకైతే వివరిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మన దగ్గర రావి శ్రీనివాస్ ఉన్నారు. నిజంగా కూడా ప్రచారం ఎలా సాగుతుందో, ప్రచారంలో ప్రజలు ఏమంటున్నారో తెలుసుకున్నారు. సార్ చెప్పండి బ్రదర్, అన్నగారు ఎట్లా ఉంది పరిస్థితి? ప్రచారంలో మీకు ఎటువంటి రెస్పాన్స్ ఉంది జనాల నుండి? దాదాపు 9.5 సంవత్సరాల కాలం నుంచి కేసీఆర్ పాలనలో ప్రజలు విసుగు చెంది ఉన్నారు. ఈరోజు చూస్తే వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు దొరకలేదు, ఈ ప్రాంతంలో నీటి సౌకర్యం కలిగించలేదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కోనప్ప. ఈ ప్రాంతంలో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, స్టార్ట్ చేసినప్పటికీ 1 ఎకరా ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. ప్రతిదీ పెండింగ్లోనే ఉంది. గత ప్రభుత్వాలు పనిచేసి లిఫ్ట్ ఇరిగేషన్లు కడితే ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా ఈ 20 సంవత్సరాల నుంచి మూతేయడం జరిగింది. రైతులు కానీ ప్రజలు కానీ ఈరోజు కేసీఆర్ పాలనని తిరస్కరిస్తున్నారు. ఎప్పుడెప్పుడైతే ఈ ఎలక్షన్స్ వస్తాయా మరి కాంగ్రెస్ పార్టీకి మనం పట్టం కడదామని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రచారానికి వెళ్తే ఈ 6 గ్యారంటీ స్కీమ్లు ఏదైతే ప్రవేశపెట్టిండ్రో కాంగ్రెస్ పార్టీ అవన్నీ కూడా ఈ రోజుకి ప్రజల్లోకి వెళ్ళినాయి. మరింత మేము మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళి, ఎవరి దగ్గర అయితే ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు లేవో గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ స్కీముల్ని తీసుకెళ్ళి ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా ప్రచారం మేము కొనసాగిస్తున్నాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ పార్టీ నుంచి మీకు గట్టి పోటీ ఉండే అవకాశం ఉన్నది? ఈరోజు చూస్తే ఇక్కడ దౌర్జన్యం చేసేది కోనప్ప కుటుంబం. అధికార పార్టీలో కొనసాగుతూ అధికారుల అండలదండలతో ధనబలంతో వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈ రోజు చోటా మోటా లీడర్ని, గ్రామ సర్పంచుల్ని, కౌన్సిలర్ని అందరినీ వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇంకా మరోసారి అదిరిచ్చి బెదిరించి రాజ్యమేళాలను చూస్తున్నారు. కాబట్టి ఈరోజు పోటీ ఏదన్నా ఉందంటే ఆ బీఆర్ఎస్ తోనే తప్ప మిగతా వాళ్ళు కాదు. ఇంకా మిగతా పార్టీలు ఉన్నాయంటే ఈరోజు చూస్తే బీజేపీ రాష్ట్రంలోనే ఖాళీ అవుతుంది. ఇక్కడున్న బీజేపీ అభ్యర్థి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. బీజేపీ అభ్యర్థి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ వ్యక్తి ఓ నాయకుడు కాదు, అసలు ఒక మిత్రుడు కూడా కాలేడు. ఈయన చేతిలో విద్య ఉండి కూడా, డాక్టర్ అయ్యుండి కూడా ఈ ప్రజలకి ఎటువంటి సేవలు అందించట్లేదు. కేవలం వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికే ఈ ప్రాంతంలో హాస్పిటల్ పెట్టి ఉన్నారు తప్ప ప్రజలకు సేవ చేయడానికి లేదు అనేది ఒకరి మీద ఉంటే, రెండో వ్యక్తి అయితే ఐపీఎస్ ఆఫీసర్ జాబ్ వదిలిపెట్టి మరి ఈరోజు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నా అంటున్నాడు. మరి ఆలంపూర్ వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చాడో అర్థం కాని స్టేజ్. 2, ఇక్కడ స్థానికేతరులకు అయితే ఎప్పుడూ కూడా అవకాశం ఇవ్వలేదు ప్రజలు. ఈసారి కూడా ఆయన అంతే ఉంటుంది తప్ప వేరే మార్పు అనేది ఏముండదు. ప్రధానంగా పోటీ ఉంటే బీఆర్ఎస్తో తప్ప వేరే వాళ్ళని కాదు. ఆ బీఆర్ఎస్ కూడా దౌర్జన్యంతో ధనబలంతో వెళ్తుంది కాబట్టి పోటీ. లేకపోతే ఈరోజు కాంగ్రెస్కి ఎవరితోనూ పోటీ లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఏదైతే మేనిఫెస్టో ఉందో దానికి ఆకర్షితులై ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఏ పార్టీకి కూడా డిపాజిట్ రాని విధంగా ఈరోజు ప్రజలు తీర్పునిద్దామని సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. రైట్గా ఇదైతే కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే ప్రాణైతే చేయాలని ఈ ప్రాంతం నుంచి కాళేశ్వరం తరలించడంతో కూడా ఇక్కడ రైతాంగం అయితే తీవ్రంగా నష్టపోయిందని తెలుపుతా ఉన్నారు. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో కూడా పోటీ లేని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఈసారి ప్రజలు ఆదరించి కూడా రాష్ట్రంలో అధికారం తీసుకురావడానికి కూడా సిద్ధమైన తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా సిర్పూర్ నియోజకవర్గం నుంచి ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారు. ఖచ్చితంగా గెలిచిన తర్వాత కూడా ఇక్కడ రైతాంగ సమస్యలను కూడా రైతాంగ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తానని అయితే హామీస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా.